ఒకప్పుడు ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన ఫ్లాట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్కు రెడ్ సిగ్నల్. కొనుగోలు చేసిన ఇంటిని అమ్మాలన్నా కొనాలన్నా చివరి నిమిషంలో 22A అడ్డుగోడగా మారుతోందా? దిల్సుఖ్ నగర్ నుంచి గండిపేట వరకు ఇప్పటికే నిర్మాణం పూర్తయి వేలాది కుటుంబాలు నివసిస్తున్న అపార్ట్మెంట్లలో కూడా రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22A నిషేధిత జాబితాలో 30 లక్షలకు పైగా ఎంట్రీలు ఉండటం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అసలు సమస్య ఎక్కడుంది? ప్రభుత్వం ఏం చేయాలి? రియల్ ఎస్టేట్ నిపుణులు ఏం సూచిస్తున్నారు? 22Aతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెరుగుతున్న అనిశ్చితి, పలు ప్రాంతాల్లో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయన్న ఫిర్యాదులు, రీసేల్ మార్కెట్పై ప్రభావం పడే ప్రమాదముందంటున్న నిపుణులు. తెలంగాణలో 22A జాబితాలో సుమారు 30.76 లక్షల ఎంట్రీలు. బ్యాంకు రుణాల మంజూరులో ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం, కొనుగోలుదారుల్లో పెరుగుతున్న సందేహాలు. హెచ్ఎండిఏ టీజీరెరా అనుమతి పొందిన ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్. 22A వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్న సూచన. స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రభుత్వం ముందుకు రావాలి. హైదరాబాద్లో 22A ప్రభావం క్రమంగా రీసేల్ మార్కెట్ను తాకుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దిల్సుఖ్ నగర్, శ్రీనగర్ కాలనీ, కూకట్పల్లి, మియాపూర్, బాచుపల్లి, మణికొండ, కొండాపూర్, నార్సింగి, గండిపేట వంటి ప్రాంతాల్లో కొన్ని అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయన్న ఫిర్యాదులు రియల్ ఎస్టేట్ వర్గాలకు చేరుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వ అనుమతులతో నిర్మితమైన భవనాల్లో కూడా ఈ సమస్య ఎదురవుతుండటంతో ఫ్లాట్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. తాజా ఐజీఆర్ఎస్ సమాచారం ప్రకారం తెలంగాణలో సుమారు 30.76 లక్షల 22A ఎంట్రీలున్నాయి. అయితే ఇవన్నీ అపార్ట్మెంట్లు కావు. ప్రభుత్వ భూములు, అసైన్ ల్యాండ్లు, వక్ఫ్, ఎండోమెంట్స్, కోర్టు వివాదాలు, ఇతర నిషేధిత కేటగిరీల ఆస్తులు కూడా ఇందులో ఉన్నాయి. అయితే సమస్య ఏమిటంటే కొన్ని సర్వే నెంబర్లలో గతంలో చట్టబద్ధంగా అనుమతులు పొంది నిర్మించిన ప్రాజెక్టులు కూడా ఉండడంతో రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే రీసేల్ మార్కెట్పై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్లాట్కు బ్యాంక్ లోన్ మంజూరైనా చివరి దశలో రిజిస్ట్రేషన్ నిలిచిపోతే మొత్తం లావాదేవీ ఆగిపోతుందని చెబుతున్నారు. దీంతో కొనుగోలుదారుల్లో సందేహాలు పెరగడంతో పాటు బ్యాంకులు కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా రీసేల్ లావాదేవీలు మందగించే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదని కాదు, ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటే అనిశ్చితికి తెరపడుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. హెచ్ఎండిఏ, హుడా, టీజీరెరా అనుమతులు పొందిన ప్రాజెక్టులకు ప్రత్యేక పరిశీలన చేపట్టాలని సూచిస్తున్నారు. అలాగే 22A వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి నిర్ణీత గడువులో ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థ తీసుకురావాలని కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నిషేధిత జాబితా సమీక్షను మరింత పారదర్శకంగా చేయడం, డిజిటల్ రికార్డులను నవీకరించడం వంటి చర్యలపై దృష్టి సారించినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం 22A ఉద్దేశం ప్రభుత్వ రక్షిత భూములను కాపాడటమే. కానీ చట్టబద్ధ అనుమతులతో నిర్మాణాలు పూర్తయి ఏళ్లుగా లావాదేవీలు జరుగుతున్న అపార్ట్మెంట్లు కూడా అనిశ్చితిలో పడితే మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే నిజమైన వివాదాస్పద ఆస్తులను వేగంగా గుర్తించి మిగిలిన వాటికి స్పష్టమైన క్లియరెన్స్ ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. మొత్తానికి 22A ఇప్పుడు కేవలం రిజిస్ట్రేషన్ సమస్య మాత్రమే కాదు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విశ్వసనీయతను ప్రభావితం చేసే అంశంగా మారుతోంది. ప్రభుత్వం త్వరగా స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకొచ్చి చట్టబద్ధంగా అనుమతులు పొందిన ప్రాజెక్టులకు భరోసా కల్పిస్తేనే కొనుగోలుదారులు, ఫ్లాట్ యజమానులు, పెట్టుబడిదారుల్లో నెలకొన్న అనిశ్చితికి చెక్ పడుతుందని రియల్ ఎస్టేట్ రంగం అభిప్రాయపడుతోంది.